హలో నమస్తే, వెల్కమ్ టు SSG న్యూస్ టీవీ. మీతో ఉన్నది శ్రీనివాస్. సమాజంలో ఇంట్లో ఏది జరిగినా బయట ఎవరికి అవసరం లేదు. ఎగ్జాంపుల్, ఇద్దరు భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చిందని, ఆ గొడవ వచ్చినప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారు. తిట్టుకోవడం అంటే నువ్వు ఇది అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళ మనసులో ఉన్న వేదన ఎదుటి వాళ్ళకి తెలియాలని తెలిస్తే వాళ్ళు ఏదైనా మార్పు చెందుతారు అన్న ఉద్దేశంతోనే ఆ గులుగుడు కానీ తిట్టుడు కానీ ఏదైనా చేస్తారు. అయితే ఇక్కడ ఏంటిది, వేములవాడలో ఇళ్లను కూలగొట్టిండ్రు అని చెప్పేసి ఒక ఆవిడ నిన్న ఏడుస్తూ, నిన్న అంటే 2-3 రోజులకు ఏడుస్తూ పోలీసుల ముందరు ఏడుస్తూ ప్రభుత్వాన్ని తిడుతూ, అంటే ప్రభుత్వాన్ని తిడుతూ నీ రాజ్యం కూలిపోను అది ఇది అనుకుంటూ ఏడ్చింది. దాన్ని ప్రజల మధ్యలోకి వచ్చిన తర్వాత నీ ప్రైవేట్ పని అయినా కూడా సమాజంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఒకరిది కాదు, సమాజంలోనికి రాకముందే చూసుకోవాలి మేమేం మాట్లాడుతున్నాము అని చెప్పేసి. వాళ్ళ మనోవేదన ఎదుటికి వాళ్ళకు తెలవాలనేసే వీళ్ళు గట్టిగా ఇంకా మాట్లాడు, ఎదుటి వాళ్ళకి తెలవాలనేసే గులుగుడు అట్లాంటివి చేస్తాం. మరి మీరు అట్లా ఏడ్చి అందరికి తెలవాలనేసే కదా మీరంతా గట్టిగా అరిచింది, దాన్ని వైరల్ చేస్తున్నారు. ఏదో మాట్లాడిందని చెప్పి దీన్ని వీడియోను బాగా వైరల్ చేస్తారు. దయచేసి అవి ఆపండి. వీడియోను వైరల్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఆపేయండి అని చెప్పేసి అంటారు. చూడమ్మా, మీరు ఇప్పుడు ఎవరి ద్వారానైతే సాయం పొందాం అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ మీడియాల వల్లనే వాళ్ళకు కనువిప్పు కలిగింది, మీ దగ్గరికి వచ్చింది. అంతే తప్ప మిమ్మల్ని చూసి దయ కలిగి వాళ్ళు మీ దగ్గరికి రాలే. తీసేయండి అంటున్నారు కదా, వేయడం వరకు మాత్రమే న్యూస్ అనేది, వేయడం వరకు మాత్రమే బాధ్యత. తర్వాత తీసేస్తే వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఎవరైతే న్యూస్ చేస్తున్నారో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మరి మీ బయటికి రాకముందే మీరే ఆలోచించుకోవాలి. మరి మేము ముందు ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాము అనేసో, ఏదో సావధానంగా పనులు చక్కబెట్టుకుంటాం అనేసో, మీరు సమాజంలోనికి రాకముందే మీ సమస్యను మీరు పరిష్కరించుకుంటేనే మీ సమస్య బయటపడదు. మీ సమస్య బయటపడాలనేసే బయటికి వచ్చి ఏడ్చి రోధించి ఆ సమస్యను వీడియో రూపంగా, పత్రికా రూపంగా బయట పెడతారు పత్రికా విలేకరులు. ఆ బయట పెట్టినప్పుడు మీకు ఉపశమనం లభిస్తుందన్న ఉద్దేశంతోనే మీరు కూడా ఇంకా ఎక్కువ రాద్ధాంతం చేస్తారు. అయిన తర్వాత ఎదుటోళ్ళ నుంచి ఒత్తిడి పెరిగిన తర్వాత మేమేమొకటి అని చెప్పేసి అటు పోయి మీడియా వాళ్ళని బ్లేమ్ చేయడానికి మీరు ఒకటి. మరి ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ధైర్యం లేదు, వీళ్ళకు మనోధైర్యం లేదు. ముందుగా ఏదో అడిగేస్తారు, తర్వాత ఎదుటోడు వచ్చేసి భయపెట్టిన తర్వాత భయపడి మా వీడియోను మేము గింట తీయమనమ్మా. సమాజంలోకి వచ్చిన తర్వాత, సమాజంలో మీ పర్సనల్గా ఉన్నంత వరకు ఏమీ కాదు, 10 మందిలోకి వచ్చిన తర్వాత ఆ సమస్య మీది కాదు, సమాజాన్ని. అందుకనేసే మీరు చెప్పినా చెప్పకపోయినా పక్కోళ్ళు వచ్చేసి సజెషన్ ఇవ్వడానికి చూస్తారు. మరి ఇది తెలుసుకోండి, చూస్తూ ఉండండి SSG న్యూస్ టీవీ.